యేసుక్రీస్తు నామములో ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరవచ్చిన ప్రియమైన దేవుని ప్రజలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కూడికలో ఉన్న దేవుని సేవకులకు వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలోంచి దినవృత్తాంతముల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదివి వాక్యాన్ని ప్రారంభిద్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. ఈ అధ్యాయంలో దావీదు అలాగే ఇశ్రాయేలు పెద్దలందరూ 7వ నెలలో సియోను పురము నుండి అనగా దావీదు పట్టణము నుండి నిబంధన మందసాన్ని మోసుకొని దేవుని మందిరములో ఉంచడానికి మరి వెళ్ళారు. దానిని మోసుకొని వచ్చారు. ఆ సందర్భంలో హేమాను, ఎదుతూను, ఆసాపు వీరు మరి పాటలు పాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 12వ వచనంలో వారు పాడుతున్నప్పుడు 13వ వచనంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని వారు స్తోత్రం చేశారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన దయ అంటే ఏమిటో మనకు అక్కడ కనపడతా ఉంది. హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయం 12వ వచనంలో నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. యెహోవా దయాళుడు అంటే అర్థమైంది. ప్రభు దయాళుడు అంటే అర్థమేంటి? పేతురు గారు కూడా రాశారు 2వ పత్రికలో లేదా మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా అని. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా. ప్రభు దయాళుడు, ఆయన దయగలిగిన వాడు. క్రొత్త నిబంధన అంటే ప్రభు యొక్క దయ, ప్రభు యొక్క కృప. ఆయన దయ మన పాపములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని దయ. పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని ఆయన దయకు మూలం ఏంటంటే, క్రొత్త నిబంధనకు మూలం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:25లో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే. ఆ రక్తం పాపములను తీసివేసిన రక్తం. యోహాను మొదటి పత్రిక 3:5లో చూస్తున్నాం. పాపములు తీసివేయబడ్డాయి గనుక పాపముల విషయములో ఆయన దయగలిగి వాటిని ఎన్నటికీ ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు. అందుచేత ప్రభు దయాళుడు అంటే ఆయన పాపముల విషయమై దయగలిగిన వాడు. మనలను తన సన్నిధిలో ఆయన నీతిగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31లో మనం చూసేది ఏంటంటే ఆయనే మన నీతి అని, ఆయనే మన జ్ఞానమని, పరిశుద్ధత అని, విమోచన అని మనం అక్కడ చూస్తాం. కాబట్టి దేవుడు మనలను క్రీస్తునందు నీతిగా, క్రీస్తు యేసే మన నీతిగా ఆయన పరలోకంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇది ఆయన దయ. ఇది యేసుక్రీస్తు రక్తం వలన కలిగిన నీతి. రోమా 5:9లో మనం చూస్తాం. అయితే దాని ఫలితం ఏంటి? ఆయన దయగలిగిన ఆ ప్రభు యొక్క దయ వలన మనకు కలుగుతున్న ఫలితం ఏంటంటే ఆయన కృప నిరంతరము నిలుచును అనే మాట చూస్తున్నాం. మొదటిది ఆయన దయ. ఆయన మన పాపములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనట్లేదు గనుక మనకు
మనస్సాక్షి విషయంలో సంపూర్ణ స్థితి కలిగింది. పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి కలిగింది. దాని ఫలితం ఆయన కృప నిరంతరము నిలుచును. కాబట్టి రెండవ సంగతి ఏందంటే, ఎప్పుడైతే ఈ కల్మషము తోచని మనస్సాక్షి కలిగిందో, రెండవదిగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు దొరికింది. ఆయన కృప నిరంతరము నిలుచునంటే అర్థమేందంటే, నిత్యమైన కృప అనగా నిరంతరం పరిశుద్ధాత్మ చేత నడిపించబడే అధికారం, అవకాశం మనకు అనుగ్రహించబడింది. కల్మషంతో వచ్చే మనస్సాక్షి ఉన్నంత కాలం పరిశుద్ధాత్మని చేత నడిపించబడటం అనేది అనుగ్రహించబడదు. అందుకనే ఈ 2 విషయాలు మనం రోమాపత్రిక 5వ అధ్యాయం 21లో మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21లో నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృప అనే మాట చూస్తాం. అక్కడ నీతి అంటే నీతి అనే మనస్సాక్షి. కృప అంటే కృపావరం అని మనం ఇంతకుముందు చాలా సార్లు ధ్యానం చేశాం. రోమాపత్రిక 5లో ఉన్న 3 విధములైన కృప గురించి మనం అనేక సార్లు వింటూ వచ్చాం. ఒకటి కల్మషం తోచని మనస్సాక్షి, రెండవది నిరంతర కృప అంటే నిత్యము పరిశుద్ధాత్ముని చేత నడిపించబడటం. ఎవరైతే ఈ అనుభవంలో ఉన్నారో వారు నిత్య జీవమును అనుభవిస్తున్నారు. సో డైలీ హ్యావింగ్ గుడ్ కాన్షియస్నెస్ అండ్ లీడింగ్ బై ది హోలీ స్పిరిట్ అనేదే నిత్య జీవం. తీతు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాల్లో దీనిని అనాది కాలమందు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి మనం ఇప్పుడు వారసులమయ్యాం. అపోస్తలులు 3:25 అంటాడు, ఆ నిబంధనకు మీరు కుమారులు అని చెప్తాడు ఇశ్రాయేలీయులు. ఆ నిబంధనకు మీరు కుమారులు. దేవుడు తన సేవకుని లేపి మరి మీ వద్దకు పంపి మిమ్మల్ని ఆశీర్వదించడానికి పంపించాడని చెప్తాడు. కాబట్టి ఆశీర్వాదం లేదా నిత్య జీవం అంటే అది అనాది కాలమందు చేయబడిన వాగ్దానం. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడని కూడా కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో మనం వచనం 7లో చూస్తా ఉన్నాం. ఈ వాగ్దానాన్ని మనం అనుభవించడం ద్వారా మనకు మహిమ కలుగుతుంది. ఎవరైతే ఆయన దయ, ఆయన కృప. ఆయన దయ అంటే హ్యావింగ్ గుడ్ కాన్షియస్నెస్, హ్యావింగ్ రైట్ కాన్షియస్నెస్, నీతి గల మైమరు, నీతి అను మైమరు ఎఫెసీ 6:14 కలిగి ఉంటారో. ఆయన కృప అనగా పరిశుద్ధాత్ముని చేత నడిపించబడటం. రోమా 6:4లో చెప్పినట్లుగా నూతన జీవంలోనికి, రోమా 8:5లో చెప్పినట్లుగా సర్వ సంపూర్ణతను సమాధానంలోనికి నడిపించబడుతున్న వారు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నారు. మరి ఈ వాగ్దానము ఉన్నది గనుక హెబ్రీ పత్రికలో ఇలా చెప్పాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా. ఈ 2 వచనాలు చూడండి. వాగ్దానం నిలిచి ఉన్నది, వాగ్దానం నిలిచి ఉన్నది. కాబట్టి వాగ్దానానికి మనం వారసులమయ్యాం. ఎవరు పాటలు పాడుతున్నారు, ఎవరు ఆర్భాటం చేస్తున్నారు, ఎవరు కేకలు వేస్తున్నారు, ఎవరు బూరలూతున్నారు, ఎవరు నాట్యం చేస్తున్నారు అనంటే ఎవరు ఆనందం ఉంటే వాళ్ళే చేస్తారు. కానీ లూకాసు వార్తలో ప్రభు ఒక మాట చెప్పారు చూడండి. 19వ అధ్యాయం 38వ వచనంలో, తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. కాబట్టి స్తోత్రం చేసేటప్పుడు
ఆనందం లేని వారు అభ్యంతర పడతారు. తమ వ్యక్తిగత జీవితాల్లో ఈ వాగ్దానాన్ని అనుభవించిన వారు మరి చాలా వేదన పొందుతారు. ముఖ్యంగా కడుపు మంట అని మత్తయి సువార్తలో దేవుని ఆ వాక్యంలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో ఈ మాట రాశాడు. చూడండి 20వ అధ్యాయం వచనం 15లో నీకు కడుపు మంటగా ఉన్నదా అన్నాడు. కాబట్టి కొందరి స్తోత్రాలు, కొందరి ఆనందాలు, కొందరి కేకలు, కొందరి ఆర్భాటాలు, కొందరి బూరలు, కొందరి ఆనందము, నాట్యము, మరి కొందరికి కడుపు మంటగా ఉంటుందన్నమాట. కారణం ఏందంటే ఈ వాగ్దానంలోనికి వారు ప్రవేశించకపోవడం. కానీ ఇది మనకు ప్రభు చేసిన వాగ్దానం. రాత్రి కూడా ప్రభు ఆత్మ మాట్లాడింది ఏందంటే, ఆ మాట్లాడిన సంగతి ఏమంటే, మనందరికీ వాగ్దానం ఉంది. మనమందరం ప్రవేశించాలి. మనమందరం స్వతంత్రించుకోవాలి. ఒకవేళ మనం సంగతులను స్పష్టంగా వినకపోతే, గ్రహించకపోతే, ప్రవేశించకపోతే, ఆ తర్వాత వాస్తవం వాటి విషయాల్లో మనం అసూయ పడాల్సిన అవసరం లేదు. కానీ కలుగుతుంది. అసూయ కలుగుతుంది, బాధ కలుగుతుంది, కడుపు మంట కలుగుతుంది. ఎందుకంటే అవి శ్రేష్టమైనవి కాబట్టి. మనము రోమీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం నుండి కూడా ఒక వాక్యం రాత్రి నిడదవోలో చదువుకున్నాం. అదేంటంటే వచనం 15లో లేదా వచనం 16లో హెచ్చయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అని. ఓకే. సత్యప్రసాద్ గారు ఉన్నారా? లేవలేదు నిద్ర. ఏం రాజన్న ఆయన లేపు, ఒకసారి ఫోన్ చేయండి. అలాగని అలాగ ఒకసారి ఆయన ఫోన్ చేయండి. చూడండి, ఇక్కడ హెచ్చయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను చేయట్లేదు, చేయలేకపోతున్నాను అంటే లోపం నాదే. లోపం ధర్మశాస్త్రంలో లేదు అని ఒప్పుకుంటున్నట్టే. అలాగే మనం ఎప్పుడైనా కూడా ఆనందంగా లేమంటే, ఆనందించే వాళ్ళ మీద అసూయ పడుతున్నామంటే, వారి ఆనందంలో ఖచ్చితంగా వాస్తవం ఉంది అని అర్థం. మనం ఆనందించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మనం ఆర్భాటం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మనం కూడా పాటలు పాడడానికి ప్రభువు అవకాశం ఇచ్చాడు. కానీ ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోకుండా మనం నిర్లక్ష్యం చేసినందున ఈరోజు మన జీవితాల్లో ఆనందం ఉండకపోవచ్చు. అయితే ఆనందిస్తున్న వారి మీద మనం అసూయ పడుతున్నామంటే ఖచ్చితంగా ఆనందం శ్రేష్టమైనదైనట్టు మనం ఒప్పుకుంటున్నట్టే. మరి శ్రేష్టమైన వాటి విషయాల్లో ఇప్పుడు ఆసక్తి లేకపోతే ముందు ఖచ్చితంగా అసూయ ఉంటుంది. ఇప్పుడు ప్రవేశించకపోతే ఆ తర్వాత కడుపు మంట ఉంటుంది. కాబట్టి అవకాశం ఇచ్చినప్పుడే దానిలో ప్రవేశించాలి గాని దాని గురించి చెడ్డగా మాట్లాడకూడదు. దైవ గ్రంథంలో సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో మనం చూసే సంగతి ఏమంటే 13వ అధ్యాయం సంఖ్యాకాండంలో మరి గోత్రము ఒక్కొక్క దానిలో నుండి 12 మందిని పంపించగా వారు వెళ్ళారు. ఇక్కడ మనం చూస్తాం వచనం 32లో వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పారు. ఆ దేశం ఏ దేశం? అది పాలు తేనెలు ప్రవహించే దేశమని, అది కొండలు లోయలు గల దేశమని, దాని గురించి మాట్లాడుతూ అది ఆ దేశం ఆనందపురమని, ఇలాగూ ఆ దేశాన్ని గురించి వాగ్దాన దేశమని, యోర్దాను దాటిన తర్వాత స్వాధీనం చేసుకోవాల్సిన విశ్రాంతి అని, ప్రభు ఎంత శ్రేష్టంగా చెప్పిన దేశాన్ని గురించి చెడ్డగా మాట్లాడారు. మరి చెడ్డగా మాట్లాడింది వాస్తవంగా మంచి దేశం గురించే కదా! అందుకనే ఆ తర్వాత వారు ఆ దేశం కొరకు యుద్ధాలు చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా ఆ దేశం శ్రేష్టంది కాకపోతే ఈ పాటికి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళు యుద్ధాలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు పోరాటాలు ఎందుకు చేస్తున్నారు? చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మొదటి వచనాన్ని పరిశీలిస్తే
యుద్ధములు, పోరాటములు, భోగేచ్ఛలు, తర్వాత 2వ వచనం నుంచి మనం గమనిస్తే పోట్లాడుటాలు, మత్సరపడటాలు. ఓకే. ఇవన్నీ ఎందుకొస్తాయి? ఇవన్నీ వాస్తవంగా వాగ్దానం ద్వారా స్వాధీనం చేసుకోవాల్సిన దాన్ని, వాగ్దానం ద్వారా స్వాధీనపరుచుకోకుండా ఉండటం వల్ల. వాగ్దానం ద్వారా స్వాధీనం చేసుకోవాల్సిన వాటిని, వాగ్దానం ద్వారా స్వాధీనపరుచుకోకుండా ఉండటం వల్ల. ఆత్మ ద్వారా స్వాధీనపరుచుకోవాల్సిన వాటిని, ఆత్మ ద్వారా స్వాధీనపరుచుకోకుండా ఉండటం వల్ల. నేడు చాలా సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే, కోర్టులకెక్కేసినియి విషయాలు. ఆదివారం పోలీసులొచ్చి మరి వారు అన్‌లాక్ చేస్తారు. వాళ్ళెళ్లి ఆరాధన చేశాక మళ్ళీ పోలీసులొచ్చి టైం అయిపోయిందా అని చెప్పి మళ్ళీ తాళాలేస్తారు. అటువంటి పరిస్థితులు మందిరాల్లో, సంఘాల్లో మనం చూస్తున్నాం. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే పెత్తనాలు కోరి కొంతమంది సంఘాలు పాడు చేసేస్తారు. ప్రధానత్వ కోరిక వల్ల సంఘాలు పాడైపోతున్నాయి. యోహాను రాసిన 3వ పత్రికలో వ్రాసినట్లుగా దియోత్రెఫేలు సంఘాలలో ఉన్నారు 9వ వచనం. కానీ అసలు ఈ దియోత్రెఫేలుకి ఏం కావాలి? ప్రధానత్వమే గదా! అసలు ఇదంతా వీళ్ళెందుకు చేస్తున్నారు? పెత్తనం కోసమే గదా! కానీ ఈ పెత్తనాన్ని వీళ్ళిప్పుడు మత్సరపడి, పోట్లాడి, యుద్ధం చేసి వీళ్ళు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు గానీ, అసలు దీన్ని దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే, "నీ నామమును నేను గొప్ప చేస్తానన్నాడు." ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడు? "నీ నామమును నేను గొప్ప చేస్తాను." 12వ అధ్యాయం వచనం 2లో నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఆదికాండం 12వ అధ్యాయంలో ఈ మాట చెప్పాడు. అయితే మరి ఆదికాండం 11 చూడండి. ఆదికాండం 11లో ఏముంది? ఆదికాండం 11లో 4వ వచనంలో పేరు సంపాదించుకోవాలనే నరుల కుమారుల పోట్లాడుటాలు, యుద్ధం చేయటాలు, మత్సరపడటాలు ఇదంతా వారి యొక్క అవయవాల్లో నుంచి బయలుదేరిన భోగేచ్ఛలు. 2 చూడ్డానికి ఒకేలా ఉంటాయి గానీ 2 ఒకటి కాదు. ప్రభువు ఇచ్చేది శ్రేష్టమైనది, సంపూర్ణమైంది. అది మీరు గాని స్వతంత్రించుకుంటే దానిలో మీరు చాలా సమాధానకరమైన ఫలంగా దాన్ని అనుభవిస్తారు. అందుకని యాకోబు పత్రికలో గాని, హెబ్రీ పత్రికలో ఇలా చెప్పాడు చూడండి. స్పీడ్‌గా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11లో సమాధానకరమైన ఫలం అని ఉందా? అండర్‌లైన్ చేయండి దాన్ని. హెబ్రీ పత్రిక 12:11లో ఏముంది? సమాధానకరమైన ఫలం. అంటే మీరు వాగ్దానాన్ని వాగ్దానంగా పొందుకుంటే సమాధానకరమైన ఫలంగా ఉంటది. దానిని ఇప్పుడు వాగ్దానాన్ని స్వతంత్రించుకోకపోయినా దాని విషయంలో ఫ్యూచర్‌లో మీరు పోరాటం చేస్తారు. ఫ్యూచర్‌లో మీరు పోట్లాడతారు. మీ అవయవాల్లోంచి భోగేచ్ఛలు బయలుదేరుతాయి. అసలే ఒక విధంగా చెప్పాలంటే ఇంత ఇంత చెత్త ఎందుకు చేశారు దీన్ని? దీన్నెందుకు ఇంత అల్లరి చేశారు? దీన్నెందుకు ఇంత హడావిడి చేశారు అని మీరు ఆలోచిస్తే ఇదంతా వారి స్వప్రయోజనం కొరకు. వారికి రావాల్సిన పెత్తనం కావాలి. దాని కొరకు వాళ్ళు ఎంతకు తెగించారు? యోహాను వ్రాసిన 3వ పత్రికలో 10వ వచనంలో చెడ్డ మాటలు వదులుతున్నారు. చేర్చుకునే మనస్సు గలవారిని చేర్చుకోవట్లేదు. చేర్చుకునే మనస్సు గలవారిని చేర్చుకోనీయట్లేదు. వాళ్ళు కూడా చేర్చుకోవట్లేదు. మీరు చూడండి ఈరోజు ఎంతమంది మనసులు చెడిపోయినాయంటే, జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు ఎఫెసీ 1:19లో చెప్పాడు గదా! అది ఉండాల్సిన స్థానంలో కొంతమంది మనస్సు చెడిపోయింది. మనస్సు చెడిపోయి వారికి వాక్యం వినే చెవులు పోయినాయి. వాక్యం వినే చెవులు పోయి వాళ్ళకి నెమ్మది లేకుండా ఉంది. కనీసం మనం వాక్యం విందామని వారు చేరొస్తే వారికొస్తున్న వాక్యం గద్దింపుగా ఉండటం వల్ల దాన్ని అంగీకరించలేక ఎప్పటికప్పుడు మళ్ళా హృదయాలు ఫరోలాగా కఠినం చేసేసుకుంటున్నారు. కానీ ఇదంతా ఎందుకు జరిగింది? నీతోటే నేను మాట్లాడుతున్నాను. ప్రభువు నీకు శ్రేష్టమైనది ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఆ తర్వాత దాని విషయంలో నువ్వు పోట్లాటలోనికొచ్చావు. ఆ తర్వాత దాని విషయంలో నువ్వు మత్సరపడుతున్నావు. ఆ తర్వాత దాని విషయంలో నువ్వు నీ భోగేచ్ఛల్లో నుండి
లేదా నీ అవయవాల్లోంచి నువ్వు భోగెచ్చలు కలిగి ఉన్నావు. మత్సర పడుతున్నావు. ఇప్పుడు చెప్పండి. అది ది బెస్ట్ కాకపోతే దాని మీద ఎందుకు పోట్లాట జరుగుతుంది? మరి అది బెస్ట్ అయితే, ఆ రోజు అది బెస్ట్ అని చెప్పినప్పుడు నువ్వు దాన్ని శ్రద్ధగా విని ఎందుకు స్వాధీనపరుచుకోలేదు? కాబట్టి మనం ఇప్పుడు నోటి మాటతో ఇదేమి బాలేదండి. అదేమి పాలు తేనెలు ప్రవహించే దేశం గాదండి. అదేమి కొండలు లోయలు గల దేశం గాదండి. అదేమి వాగ్దాన దేశం గాదండి. అదేమి విశ్రాంతి కాదండి అని చెప్పినా, ఫ్యూచర్‌లో దాని కొరకే నువ్వు పోట్లాటం చేస్తావు. దాని విషయంలోనే నువ్వు కడుపు మంటతో ఇబ్బంది పడతావు. కారణం ఏందంటే, అది శ్రేష్టమైంది. దానిని స్వాధీనపరుచుకునే విధంగా స్వాధీనపరుచుకోవాలి. తీతు పత్రిక 3:6లో ఏం చెప్పాడు? నిరీక్షణను బట్టి స్వాధీనపరుచుకుంటా అనేది కలగాల. నిరీక్షణ కలగాల. దానిని బట్టి స్వాధీనపరుచుకోవాల. మరి పోట్లాడుతున్నారు అంటే నిరీక్షణతో స్వాధీనపరుచుకుంటున్నారా? పోట్లాడుతున్నారంటే నిరీక్షణతో స్వాధీనపరుచుకుంటున్నారా? పోట్లాడుతున్నారంటే నిరీక్షణతో నిరీక్షణ అనేది ఎప్పుడు కలిగిద్ది? పరిశుద్ధాత్మ ద్వారా ఆ సంగతులు మనకు తెలియబడినప్పుడు నిరీక్షణ కలిగిద్ది. స్వాధీనపరుచుకోవటం కలిగిద్ది. పరిశుద్ధాత్మ ద్వారా సంగతులు తెలియబడితే అది భారమా? సులువా? మత్తయి సువార్త 11:30 చెప్పినట్లుగా అది చాలా సులువు. సులువుగా స్వాధీనం చేసుకునే దాన్ని కేవలం నిర్లక్ష్యం కలిగి ఉండటం వల్ల. హెబ్రీ 2:3 వాస్తవంగా జూమ్ మీటింగ్‌లో ఈ వాక్యం నాకే అన్నట్లు వినేవాళ్ళుంటారు. కొంతమంది ఈ ప్రసంగం నాకెందుకులే అన్నట్లు వినేవాళ్ళుంటారు. కానీ మీరు వాళ్ళ లైఫ్ స్టైల్ గమనిస్తే వాళ్ళు పోట్లాడేది ఉదయం చెప్పే వర్తమానం కోసమే. అందరి ఉద్దేశ్యం ఏందనుకున్నారు? పేరు గొప్పవ్వాలి అని కోరుకుంటారు. నేను గొప్పోడినవ్వాలి. నన్నందరూ గుర్తించాలి. నన్ను ప్రముఖుడిగా ఎంచాలి. నాకు ప్రథమ స్థానం ఇవ్వాలి అని కోరుకుంటారు. అది నేనిస్తానంటున్నాడు ప్రభు. అప్పుడు వాక్యం వినరు. ఆ తర్వాత దాని కొరకు ఎన్నో ఫీట్లు జేస్తారు. ఎన్నో ఫైట్లు జేస్తారు. ఆ ఫీట్లు, ఫైట్‌ల్లో వాళ్ళు సంపాదించుకునేవి, తెచ్చుకునేవేవి గూడా సమాధానకరమైన ఫలములు కాదు. ఎందుకంటే మీ అవయవాలలో నుంచొచ్చే భోగేచ్చల ద్వారా తెచ్చుకునేవి శ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి ఎలా అవుతాయి? అవి పరసంబంధమైనవి గాదు. యాకోబు 1:17లో చెప్తన్నాడు. నా ప్రియ సహోదరులారా మీరు మోసపోకుడి అని చెప్పాడు. 16 వచనం. నా ప్రియ సహోదరులారా మీరు మోసపోకండి. నేను చాలా సార్లు చెప్తాను. మళ్ళీ చెప్తాను. కొన్నిసార్లు వివాహానికి ముందే ఒక అమ్మాయిని ఇష్టపడో, అబ్బాయిని ఇష్టపడో కొంతమంది వివాహం చేసుకోవాలని ఆశపడతారు. దేవుని పిల్లలైతే ఇలాగ వెళ్తున్న క్రమంలో ఏం జరిగిద్దంటే, వారు శరీరేచ్ఛలను బట్టి వివాహంలోనికి వెళ్ళాలని ఆశపడతారు. ఒకవేళ దేవుడు వారిని ఏకపరచాలని చిత్తం అందులో ఉంటే, దేవుడు వాళ్ళ అవయవాల్లో నుంచి కలుగుతున్న ఈ ఇచ్చలు వారిలో ఉండగానే ఆయన వివాహం జరిగించడు. ఆయన ఎలా చేస్తాడంటే కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం వచనం 5లో చెప్పాడు. శరీరేచ్ఛలు నశించేటట్లుగా శిక్షకు అప్పగిస్తాడు ఫస్ట్. శరీరేచ్ఛలు నశించే అవకాశం ఇచ్చి, ఆ తర్వాత వారిని జతపరుస్తాడు. కాబట్టి దేవుడెప్పుడు గూడా మన అవయవాల నుంచొచ్చే ఇచ్చలను సాటిస్ఫై చేయడానికి ఏ కార్యం చేయడు. మీరందరూ తెలుసుకోవాలి ఈ విషయం. వీడు చాలా కడుపు మంటతో బాధపడుతున్నాడు. సర్లే ఈడు ఏడుతున్నాడు ఈడికిచ్చేద్దాం అని దేవుడు అనుకోడు. పెద్ద కుమారుడు అంత బాధపడుతున్నప్పుడు, వాడి గురించి ముందుగానే నిర్గమకాండంలో ఏం రాయించాడు 12వ అధ్యాయంలో? దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకువెళ్ళకూడదు 12:46. కొన్నిసార్లు మనం అంటాం పోన్లే ఏడుతున్నాడని ఓ టీ సొక్క మొహం మీద పడేయండి అంటారు. టీ సుక్క కాదు గదా! అసలు ఏది బయటికెళ్ళదు. ఎవరైనా టీ తాగితే అభ్యంతరం పడకండి తాగండి ప్రశాంతం. మీ గురించి కాదిది. ఓకే. సో, పెద్ద కుమారుడు బయటున్నాడు. మాంసం బయటికి తీసుకెళ్ళొద్దన్నాడు. అసలే వాడికి నాట్యం మీద మంచి ఒపీనియన్ లేదు. వాయిద్యాల మీద మంచి ఒపీనియన్ లేదు. తండ్రి ఆనందం మీద వాడికి గుడ్ ఒపీనియన్ లేదు. లోపలికి చేర్చుకున్న కుమారుడి మీద వాడికెన్నో అభ్యంతరాలున్నాయి. ఇంటి మీద అభ్యంతర పడేవాడికి ఇంట్లో మాంసం గొడవెందుకు? కానీ ఆశపడతాడు. ఎందుకు? నేను జెప్పాను ఇది శ్రేష్టమైంది కాబట్టి. అది శ్రేష్టమైంది గాబట్టి, దాన్ని మనం గుమ్మం గుండా ప్రవేశించి స్వాధీనం జేసుకోవాలి. ద్వారం గుండా ప్రవేశించకుండా కిటికీలోంచి ఓ ముక్క పడితే తిందాం అనుకునేవాడు ఎవడండాడు? వాడెవడాడు? వాడు కడుపు మంటతో బయటున్నవాడు. కానీ తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు
ఎవరైతే విధేయత చూపిస్తారో వారికి మాత్రమే ఈ శ్రేష్టమైనది ఇస్తాడు. ఏం శ్యామ అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు అశ్రద్ధగా ఏదంటున్నావో రేపు నీ జీవితంలో వాటి కొరకే నువ్వు ఫైట్లు, ఫీట్లు చేయాల్సొచ్చిద్ది. ఇప్పుడు శ్రద్ధకి నువ్వే కాదు అందరూ కూడా శ్రద్ధగానండి. తెస్సలోనిక మొదటి పత్రిక 2:13 ప్రకారం ప్రభు మనతో నిన్నటి వర్తమానం ఎప్పుడూ ఇవ్వడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభు ఎప్పుడు కూడా నిన్నటి పిండి మనకు పెట్టడు. ఎందుకంటే ప్రభు ఏం చెప్పాడు? 13వ అధ్యాయం నిర్గమకాండ 8లో పొంగని రొట్టెలు తినాలన్నాడు. పొంగని రొట్టెలు పులియని పిండిలో నుంచి వస్తాయి. పులియని పిండి అంటే అర్థం ఏంటి? నేటి వర్తమానం. నిన్నటి తలంపులు గాదు. నిన్నటి మెసేజ్ గాదిది. ఇది ఈరోజు మెసేజే. సో, ప్రభువు ఎప్పుడు గూడా నిన్నలో, రేపులో ఆయన ఉండడు. ఆయన ఎప్పుడు నేడులో ఉంటాడు. మీరు గూడా ప్రెజెంట్ వరల్డ్‌లో ఉండండి. నిన్న, రేపు కాదు. నిన్న, రేపు కాదు. ఈరోజు. హెబ్రీ 3:15 నేడు అనబడు సమయం. ఈనాటి వర్తమానం. మీకు అర్థమవుతుందా? ఈనాడు ప్రభు మాట్లాడుతున్నాడంటే ఇవి మనకు అవసరం. ప్రభు మాట్లాడుతున్నాడు. వాటిని శ్రేష్టమైన వాటిని స్వాధీనం చేసుకోండి. దాని విషయంలో రేపు పోట్లాడతారు. అసలే ఒక ప్రధానత్వ పిచ్చి వల్ల ఒకడు ఎంతకు తెగిస్తాడంటే ముక్కలు చేసేస్తాడు సంఘాన్ని. భాగాలు చేసేస్తాడు పరిచర్యని. చిన్న కుమారుడు ఆస్తిలో తన భాగం కావాలని కోరుకొని దాన్ని తీసుకొని ఎళ్ళిపోయాడు. తీసుకొని ఎళ్ళి ఏం చేశాడు? బాగు చేశాడా? పాడు చేశాడా? పాడు చేశాడు. చిన్న కుమారులందరూ చెప్పండి. బాగు చేశాడా? పాడు చేశాడా? లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. వాడు ఆ భాగం తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత వాడు దుర్వ్యాపారం వలన దాన్ని పాడు చేశాడనే మాట ఇక్కడ మనం చూస్తున్నామన్నమాట. లూకాసు వార్త 15వ అధ్యాయంలో వాడు వచ్చిన 13లో చూస్తున్నాం. పాడు చేశాడు. ఏవండీ? మీ ప్రధానత్వ పిచ్చితో మీరు చేసే భాగాలు మీరు తర్వాత తీసుకెళ్ళిపోయి వాటిని పాడు చేసేస్తారు. నీ అవయవాల్లోంచి కలుగుతున్న ఈ ఇచ్చ వల్ల నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నాలు వాస్తవంగా దేవుని యొక్క సంఘాన్ని, దేవుని ప్రజలను పాడు చేయటానికి. నేనేమంటానంటే అసలు నువ్వు ఆ అంతకు నువ్వు తెగించక్కర్లొద్దు. నీకేం కావాలా? పేరే గదా! ప్రధానత్వమే గదా! ప్రాముఖ్యతే గదా! దాన్ని విశ్వాసపు కోణంలో శ్రేష్టమైన పదార్థంలో దాన్ని ఎట్లా చెప్పొచ్చంటే, నేను నిన్ను గొప్ప చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ప్రభు ద్వితీయోపదేశకాండంలో ఏమన్నాడు? నేను తలగా ఉంచుతానన్నాడు. నేను తలగా ఉంచుతానన్నప్పుడు తలగా ఉంచుతాడు. ఆ రోజు కొరకు కనిపెట్టండి. ఆ సమయం కొరకు కనిపెట్టండి. ఖచ్చితంగా ప్రభు మీకిస్తాడు. మీరు విశ్వాసంతో ఎదురు చూడొచ్చు. ఎఫెసు పత్రిక 3వ అధ్యాయం 20లో ఏం చెప్పాడు? మనం ఊహించవచ్చు అని చెప్పాడు. ఇలా ఊహించండి. నేను రాబోయే దినాల్లో అనేక మంది సేవకులకు వాక్యం చెప్తున్నాను. అనేక మంది సేవకులు నా ద్వారా తర్ఫీదవుతున్నారు. అనేక సంఘాలకు నేను హెడ్‌గా ఉన్నాను. వారందరిని నేను ట్రైనింగ్ చేస్తున్నాను అని మీరు ఊహించండి. అది దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. అంతేగాని అటువంటి ఫెయిత్ ఇమాజినేషన్స్ అనేవి లేకుండా రేపొద్దుట పాట ఇచ్చినప్పుడు లేదు బ్రదర్ నేను పాడను, వాక్యం ఇస్తే నేను చెప్పను అని అంటూనే వెనకాల రహస్యంగా ఉంటూ గుర్తింపు కోరుకొని, ప్రధానత్వం కోరుకొని, దాని కొరకు కొందరి మనసులు పాడు చేసేసి, వారిని ఒకరోజు పట్టుకొని పోవాలి బయటికి అనే ఆలోచన ఎప్పటికి రాకూడదు. వచ్చిందంటే అది పాడైపోవటానికి కారణం. మనం తీసుకెళ్ళిన భాగం మనం పాడు చేస్తాం. లూకాసు వార్త 15లో మరి ఈ విషయాలు చాలా క్లియర్‌గా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును అనే 2 మాటల్లో ఒకటి కల్మషం తోచని మనస్సాక్షి రోమా 5:21 2 కృపావరమనే కృప అన్నమాట. ఈ 2 మన జీవితంలో ఉంటే అదే నిత్య జీవం అనే వాగ్దానం. ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకున్న రోజంతా మన జీవితంలో ఎంతో ఆనందం ఉంటది. ఈ ఆనందాన్ని పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి మాట్లాడుతూ అది చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం అని చెప్పాడు. ఈ ఆనందాన్ని
మీరందరూ కూడా కలిగి ఉండొచ్చు. అందరం ఈ ఆనందానికి వారసులం. రోమా 14:17 మనమందరం ఈ పరిశుద్ధాత్మ యందుల ఆనందానికి వారసులం. కాబట్టి నేను ఆనందిస్తే మీరు ఏడవద్దు దయచేసి. మీరు ఆనందించినప్పుడు నేను కూడా ఏడవలసిన పని లేదు. ఎందుకంటే ఆనందం నీకు గూడా ఉంది. ఆత్మ నీలో గూడా ఉన్నాడు. ఆనందం నీలో గూడా ఉంది. ఆత్మ నీలో గూడా ఉన్నాడు. అయితే నువ్వు ఆనందించవలసిన సంగతులను నిర్లక్ష్యంగా విన్నావు గాబట్టి, ఈరోజు నీ దగ్గర ఆ సంగతులు లేవు గాబట్టి, ఈరోజు నీ యొద్ద ఆ ప్రత్యక్షత లూకాసు వార్త 10వ అధ్యాయం 21లో చెప్పినట్లుగా లేదు గాబట్టి నీలో హ్యాపీనెస్ లేదు. కాబట్టి నువ్వు బాధపడుతున్నావు. కానీ దయచేసి ఆ పరిస్థితి మీరెవరు తెచ్చుకోవద్దని ప్రభు పేట తెలియచేస్తూ ఉన్నాను. ఎంత ఆనందం వీరిలో ఉందో మనం చూస్తున్నాం. ఈ ఆనందమంతా ఎలా వచ్చింది? ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. అసలు ఈ పాట ఎలా వచ్చింది? అదే మనం చూస్తున్నాం అక్కడ. మీరు చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో రేనాన్ షౌట్ విత్ జాయ్ ఆనందపు కేకలు ఏవైతే మనం గమనిస్తున్నామో దీని అంతటికి మూలమేందంటే 7వ వచనం. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని గర్భాలయముగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రిందానని ఉంచిరి. కాపాడబడుతున్న సంఘంలో ఆనందపు కేకలు ఉంటాయి. సంఘాన్ని మొహమాటం లేకుండా ఈరోజు కాపాడుకోండి. రేపొద్దున మీరు ఉత్సాహం ఆర్భాటం సంఘంలో. ఈరోజు యాకోబు 2:1 ప్రకారం కొందరి బోధల విషయంలో లేకపోతే కొందరి వ్యక్తుల విషయంలో మీరు మొహమాట పడితే ఫ్యూచర్‌లో మీరు హ్యాపీగా ఉండలేరు. కాబట్టి మన మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాస విషయంలో మోమాటం లేని వారై ఉండండి. గలతీ 2:5లో చెప్పాడు. సువార్త సత్యం నిలుచున్నట్లు ఒక్క గడి అయినా కపట సహోదరులకు లోబడుటకు ఒప్పుకోకండి. అప్పుడు మీరు ఫ్యూచర్‌లో మందిరంలో మనం చాలా ఆనందిస్తాం. మన మీటింగుల్లో మనం ఎంతో ఆనందంగా ఉంటాం. ఏదైనా ఒక ఫంక్షన్ ఉందా చాలా హ్యాపీగా ఉంటాం. దీనంతటికి గల కారణం సంఘాలు కాపాడబడటమే. కానీ మీరు చూడండి, నేను ఇందాక చెప్పినట్లుగా ఈ కోర్టు కేసులు, సంఘాల్లో పెత్తనాల కొరకు రాజకీయాలు, టీములయిపోవటాలు, ఒకడేమో భాగాలు పట్టుకుపోవటాలు, మళ్ళీ వాటితో రాజీలు, వాడిని కూర్చోబెట్టడాలు, ఇదంతా సంఘాల్లో ఉంటే జనవరి 1కు అందరూ కొత్త బట్టలేసుకుంటారు గానీ ఎవరిలో హ్యాపీనెస్ ఉండదు. సో, ఈ వాతావరణం సంఘాల్లో మనం చూడం. మన సంఘాలలో అయితే ఫ్యూచర్‌లో ఎటువంటి వాతావరణం ఉండదు యేసు ప్రభు నామంలో. ఎందుకుండదంటే మనం మందిరాలు కాపాడుకుంటున్నాం. కాపాడుకోవాలి. మందిరాలు కాపాడుకోవాల్సింది కొంతమంది వ్యక్తుల నుంచి కాదు, కొన్ని దురాత్మల నుంచి మనం ఖచ్చితంగా సంఘాలను కాపాడాలి. యోహాను మొదటి పత్రిక 4:1 ప్రకారం ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మనం పరీక్షించుకుంటూ మనం ఉండినట్లయితే చాలు. సో, ఇటీవల దినాల్లో ప్రభు మనకిచ్చిన ఆత్మ బాప్తిస్మం అనే వర్తమానం తర్వాత నీకోలాయితుల క్రియలు బోధ గురించి మనం విన్నాం. సో, అటువంటి బోధను మనం ఎప్పుడైతే గుర్తిస్తున్నామో, దానిలో నుంచి మనం వేరవటానికి ప్రయత్నం చేస్తామో, వెంటనే మనం మందిరంలో ఆయన స్వరాన్ని వింటున్నాం. మీలో ఎంతమంది రోజు డైలీ వర్తమానం వింటున్నారో నాకు తెలీదు గానీ, డైలీ డివోషన్, డైలీ రివల్యూషన్ ఎవరైతే ఫాలో అయితున్నారో మీకు అర్థమైపోయిద్ది. మనం తీసుకునే తీర్మానం దుర్బోధ విషయంలో ఎప్పుడైతే మనం మొహమాటం లేకుండా నిర్ణయం తీసుకుంటామో, అప్పుడు స్పష్టమైన వర్తమానం వస్తా ఉంటదండి. ఇంకా ఎవరిలైనా ముసుగు నిలుచుంటే వాళ్ళకి వర్తమానం రాకపోవచ్చు కానీ, తెర మాత్రం చినిగింది. తెర చినిగింది గనుక అనేకులు ఆయన ముఖదర్శనం చేస్తారు. అయితే ఇంకా ఎవరికైనా తెర చినిగినా ముసుగు నిలుచుంటే వారికి తప్ప మిగిలిన వారికి వర్తమానం వస్తూ ఉంటుంది. లూకాసు వార్త మొదటి అధ్యాయంలో వ్రాయబడినట్లుగా వచనం 79లో ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహిస్తాడు. లూకాసు వార్త 1:75లో చెప్పినట్లుగా ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహిస్తాడు. అరుణోదయం అంటే ఎప్పుడు? 90వ కీర్తన 14వ వచనంలో చెప్పాడు. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీయు ఉత్సహించి సంతోషిస్తాం. అరుణోదయ దర్శనం. తెల్లవారుగానే వేకువజామున ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన
సంగతులు మహాదివ్య మహిమ నుండి మన యొద్దకు వస్తున్నాయి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17లో చూస్తున్నాం. ఎంతమందికి వాక్యం దొరుకుతుంది? వాక్యం వస్తుంది. మీరందరూ కూడా మీ మందిరాన్ని కాపాడుకున్నారు. మందిరం అంటే మీరే. మందిరం అంటే మనకు దేవుడు అప్పగించిన సంఘం గూడా. మందిరం అంటే మీరే. కొరింథీ 2వ పత్రిక 6:18. మందిరం అంటే దేవుడు మనకు అప్పగించిన సంఘం గూడా. అపోస్తలుల కార్యాలు 20:18, 28. కాబట్టి సంఘాలను, వ్యక్తిగత జీవితాలను భద్రం చేసుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు చాలా సంతోషాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే రాంగ్ డాక్ట్రిన్ విషయంలో, తప్పుడు సిద్ధాంతాల విషయంలో తీర్మానం చేసుకోవడానికి దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించకూడదు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో బిలాము గురించి మాట్లాడినట్లుగా 16లో దుర్నీతి వల్ల కలుగు బహుమానాన్ని మనం ప్రేమించకుండా ఉంటే దేవుడు ఖచ్చితంగా కృపణిస్తాడు. మొన్న మనము దేవుని వాక్యం నుంచి పొందుకుంటున్నట్లుగా మన జీవితాల్లో సువార్త సత్యాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. తిమోతి 2వ పత్రిక 1:14లో పౌలు తిమోతికి కూడా అదే చెప్పాడు. నీకు అప్పగించబడిన మంచి పదార్థమును మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ వలన కాపాడు. డౌట్స్ ఉంటే అడగాలి. అర్థమయ్యేదాకా సేవకుని పట్టుకొని పీకి తినేయాలంతే. అడగాలంతే. నేర్చుకోవాలి. సంగతి అర్థం చేసుకోవాలి. అర్థమైనట్టుగా తలకాయ ఊపడం, ఆ తర్వాత వేరు విధంగా ప్రవర్తించడం ఇదంతా నా దగ్గర చెల్లిద్ది గాని దేవుడి దగ్గర చెల్లదు. దేవుడు మిమ్మల్ని బయట లాగేస్తాడు. వేషధారుల్లా ఉండకూడదు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఏం చెప్పాడు? ఉపదేశం పొందుకున్నవారు ఉపదేశకుని మోసం చేయకూడదు. 7వ వచనంలో చెప్పాడు. దేవుడు విక్రయింపబడ్డు. మీరేం విత్తుతున్నారో ఆ పంటనే కోస్తారు. అందుకనే మనము కావలసిన భాగాలన్నిటి మీద చేతులేస్తాం గాని, అవి దేవుని వస్తువులు. అవి దేవుని పరికరాలు. లేదా అవి దేవుని పనులు. అందుకని దేవుడు వాటిలో మనకు పాలు పంపులు ఇవ్వడు. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? సొలొమోను దావీదు ప్రతిష్ఠించిన వెండి బంగారు ఉపకరణాలన్నీ మందిరంలోనికి తెచ్చాడు. ఆ తర్వాత ఈ ఉపకరణాల్లోనే బెల్షస్సర్ ఏం చేశాడు? పాత్రల్లో మద్యం, అన్నా ఆనందన్న ఉపకరణాలు ఏం పోసి తాగుతున్నారు పొద్దుటే? ద్రాక్ష. హెర్బల్ టీయా? మద్యం పోసి తాగుతున్నారు. దానియేలు గ్రంథంలో మందు పోసి తాగుతున్నాడంట. ప్రభు ఏం చెప్పాడండి అక్కడ? దానియేలు గ్రంథంలో మీరు చదవండి. అక్కడ ఏముంది? 5వ అధ్యాయంలో యెరూషలేములో ఉన్న సువర్ణోపకరణాలు తెచ్చి అందులో మరి ద్రాక్షరసం పోసి త్రాగుతూ మరి దేవతలను స్తుతిస్తున్నాడు. సో దీనిని గూర్చి అక్కడ వ్రాయబడిన మాట మనం ఒకటి చూద్దాం చూడండి. వచనం 5వ వచనం మరి ఉంది. దాని భావం 15లో చెప్పాడు. ఓకే, చదువుతారా? లేదా వచ్చిన 20 చదివే డైరెక్ట్ గా. అయితే అతడు మనస్సున అతిశయించాడు. ఎవరు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు మనస్సును అతిశయించాడు. 23 మరి నువ్వు కూడా హెచ్చించుకుంటున్నావు. నీకు కూడా అతిశయం ఉంది. నెబుకద్నెజరు అతిశయానికి బెల్షస్సర్ అతిశయానికి తేడా ఉంది. బెల్షస్సర్ అతిశయం ఏంటి? మరి నెబుకద్నెజరు అతిశయం ఏంటి? నెబుకద్నెజరు ఇలాగ చేయలేదు. కానీ బెల్షస్సరు చేసింది కూడా నిన్ను నీవే ప్రభువు మీద హెచ్చించుకుంటివి అని చెప్పాడు. మీరు వాక్యం వినండి, గమనించండి. దేవుని మందిరములో ఉన్న ఏ వస్తువు మీదైనా మనం చెయ్యేస్తాం గాని అది ప్రభు మనకి ఇవ్వకపోతే మనం వాటిని పట్టుకోలేం. తిమోతి 2వ పత్రిక 2:20లో ఏం చెప్పాడు? 21లో గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు కాక కర్రవి మంటివి ఉండును. వీటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్ర పరుచుకునే యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు పూర్ణ సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటది. అంటే పనిని దేవుడే అప్పగించాలి మనకి. మనం చేతులేసినంత మాత్రం చేత అది మనం పట్టుకోలేం. బలాత్కారంగా చేతులు వేస్తే ప్రభు దానిని గర్వం అని చెప్పాడు.
మరి చూడండి దేవుడు సత్క్రియల్లోకి మనల్ని ఎలా తీసుకెళ్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు ఏం రాశాడు? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపరచబడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం. అంటే మీకు ఏదైనా దేవుడు కార్యం ఇవ్వడానికి ముందు లేఖనాలు ఇస్తాడు. లేఖనాల ద్వారా, వాగ్దానాల ద్వారా దాన్ని స్వాధీనం చేసుకోవాలి తప్ప, నాకంటే పైన ఎవరున్నారు, నేను పట్టుకుంటే ఎవడు కాదంటాడు అని అనుకునే గర్వం వద్దండి. ఆ గర్వం వద్దు. నేను వెళ్ళి ఇన్స్ట్రుమెంట్ దగ్గర కూర్చుంటాను, నన్ను ఎవడు లేపుతాడు కుర్చీలో నుంచి అని అనుకోవద్దు. నేను వెళ్ళి వాక్యం చెప్తాను, నన్ను ఎవడు దింపుతాడు అని అనుకోవద్దు. అసలు ఆ దేవుడు నీకు ఇస్తానంటున్నాడు కదా, అలా స్వాధీనం చేసుకో. అలాగ అక్కడికి రా. అంతేగాని దేవుని మందిర ఉపకరణాల్లో మరి మందు పోసి తాగుతున్న బెల్షస్సరు వల్లే మన జీవితాల్లో దేవుని భాగాలు బలాత్కారంగా పట్టుకోకూడదు. హొఫ్నీ, ఫీనెహాసులు ఏం చేశారు? దేవుని మాంసం భాగాన్ని దేవునికి అర్పించిన తర్వాత అందులో భాగాన్ని తీసుకోమని ప్రభు చెప్తే, వీళ్ళు ప్రభువుకి అర్పించవలసిన నైవేద్యం ప్రభువుకి ఇవ్వకుండానే ఆ శ్రేష్ఠ భాగాలు వీళ్ళు బలాత్కారంగా పట్టుకున్నారు. వీళ్ళు ఎందుకు ఇంత తెగించుంటారు? ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళని గొప్ప చేశాడు. ఏమని ఉంటాడు? ఒరేయ్ నా తర్వాత మీరే అని ఉంటాడు. ఏమని ఉంటాడు? నా తర్వాత మీరే, ఎవడొస్తాడో చూద్దాం అని ఉంటాడు. అందుకనే వీళ్ళ గురించి సమూయేలు గ్రంథంలో ఏం రాశాడంటే 2:29లో ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యంలో శ్రేష్ఠ భాగాలు పుచ్చుకుంటున్నారు. నీవు నాకంటే నీ కుమారులను గొప్ప చేసి. పిలిచి గద్దించాడా? వీళ్ళు యవనస్తులు కదా. వీళ్ళకి దేవుడు ఎవరినిస్తాడు? వాళ్ళ జీవితాల్లో అంటే యవన స్త్రీలనిస్తాడు. సామెతలు 5 ప్రకారం వాళ్ళు తమ యవన స్త్రీ యందు ఆనందించాలి. కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? మందిరానికి వచ్చే స్త్రీలతో పాపం చేస్తున్నారండి. అంటే దేవుడు మనల్ని నింపేటప్పుడు నింపుకోవాల. దాని తర్వాత పొందుకోకుండా కక్కుర్తి పడకూడదు, కరువు పడకూడదు. ఇప్పుడు మనం అదే చూస్తున్నాం. నీకు కావలసిన దేవుడు నీకిస్తాడు. నువ్వు ఊహించు, అడుగు, ప్రభు నిన్ను దాన్ని శ్రేష్టమైన వాటితో నింపుతాడు. అది పొందుకోకుండా బలాత్కారంగా ఏది పట్టుకోవద్దండి. ఎందుకంటే వీటన్నిటి గురించి ప్రభు తీర్పులు తీరుస్తాడు. ఆ తీర్పులో భాగమే హొఫ్నీ, ఫీనెహాసులు యవ్వన వయసులో చనిపోయారు. వారి స్థానంలో లేదా వారు ఉండాల్సిన ఆ స్థానంలో మరి ఏలీకి ఏ సంబంధం లేని సమూయేలు దేవుడు నిలబెట్టుకున్నాడు. సమూయేలు అంటే ఎవరండి? సమూయేలు అంటే ప్రవక్త, సమూయేలు అంటే న్యాయాధిపతి, సమూయేలు అంటే బలి అర్పించిన యాజకుడు స్థానంలో, సమూయేలు అంటే ఒక పెద్దగా, సమూయేలు అంటే దావీదును అభిషేకించిన వాడుగా, సౌలును ఇన్ని ఆధిక్యతలు దేవుడు ఆ సమూయేలు గారికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నీకిచ్చిన రొట్టెలు నువ్వు తినకుండా పడేసావు కాబట్టి 2వ అధ్యాయం 36 సమూయేలు గ్రంథంలో చెప్పాడు. నువ్వు దండం పెట్టి రొట్టె ముక్క అడుక్కునే పరిస్థితి వస్తదని చెప్పాడు. ప్లీజ్ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 5వ అధ్యాయంలో వారి ఉత్సవానికి, వారి ఆర్భాటానికి, వారి బోరలకు, వారి పాటలకు దీనంతటికి గల కారణం ఏంటి? మందిరం కాపాడబట్టు. నేను అదే చెప్పాను. ఇందాక కూడా చెప్పాను. మందిరం కాపాడబడుతుంది. లేదా ఆ రెక్కల క్రింద మందస్సము కాపాడబడుతుంది. లేదా ఆ రెక్కల క్రింద కరుణాపీఠము కాపాడబడుతుంది. లేదా ఆ రెక్కల క్రింద కరుణాపీఠం మీద ఉన్న రక్తము కాపాడబడుతుంది. కాపాడబడితే ఆనందం. కాపాడుకుంటే ఆనందం. ఇప్పుడు మీరు కాపాడుకోలేదా? ఇప్పుడు మీరు ఆనందిస్తున్నట్టు కనబడినా మీది వాస్తవమైన ఆనందం అయితే కాదు. చూడండి, దైవ కుమారుల ఉత్సవాలు జరిగినప్పుడు వర్షం ఆగినట్లుగా ప్రభు సూచన చూపిస్తే మేలు జరిగిందని చాలా మంది ఆనందిస్తే, ఓ సేవకుడు ఇలా అన్నాడనమాట. ఆ! చాలా చాలా అన్నాడులెండి. ఇప్పుడు విచిత్రం ఏందంటే, ఈ మధ్యలో కొన్ని సంభవాలు జరిగాక కొంతమందెళ్లి ఆ సేవకుడికి లైక్ కొడుతున్నారనమాట. ఇదంతా దుర్నీతి. దుర్నీతి మీద ప్రేమ. ఇది వాస్తవమైన ప్రేమ గాదు. నేను ఆ రోజు కూడా చెప్పాను. ఏమని చెప్పాను? ఆ! ఆయన్ని వదిలేయండి. ఆయన్నేమి అనకండి అని చెప్పాను. అయినా కూడా ఇష్టానుసారంగా సేవకుడిని పట్టుకొని ఆయన మాట్లాడేశారు ఈళ్ళందరూ.
మాట్లాడేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ ఏదో జరిగిందని చెప్పి వీళ్ళకి ఇక్కడ ప్రేమ లేక వెళ్ళి అక్కడ లైకులు కొడుతున్నారు. అంటే ఇదంతా ఏంటి? ఆనందం లేదని బయటికి మాకు వాస్తవంగా సంతోషం లేదు అని బయటికి చెప్పుకోలేక ఇప్పుడు వెళ్ళి ఆ ప్రేమ చూపిస్తున్నారనమాట. సరే ఈ ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి వెళ్ళి అక్కడే వాక్యం వినమంటే వింటారా? ఈ తలంపులు వినకండి, ఈ వాక్యం వినకండి, అక్కడే పోషించబడండి అంటే వింటారా? వినగలరా? వెంబడించగలరా? సో, అది నువ్వు నీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవటం అంతే. ఎక్కడ అవకాశం దొరికితే ఆడ చప్పట్లు కొడతా ఉంటే, మనకు వాస్తవమైన వ్యక్తిత్వం అనేది ఉండదనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు దుర్నీతితో ఆనందించాల్సిన స్థితికి మీరు పడిపోలేదు. దేవుడిచ్చే సంగతులను బట్టి మీరెప్పుడు ఆనందిస్తూ ఉండాలి. అంతే తప్ప కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చెప్పినట్లుగా సత్యమునందు ఆనందించవలసిన వారు దుర్నీతి యందు ఆనందిస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం వచనం 6లో మనం చూస్తాం. దుర్నీతి యందు ఆనందించుట. మంచిది కాదు. చాలా ఆనందంగా ఉన్నామని చెప్పుకుంటాం గానీ, మన చేష్టలు చూస్తే ఎలా ఉంటదంటే దుర్నీతిలో మనం ఆనందించటం అన్నమాట. సో, అది ఎంత మాత్రం సత్యం గాదు. గుర్తుపెట్టుకోండి. మీకు కావలసినంత ఆనందం ప్రభువులో ఉంది. మీకు కావలసిన ఆహ్, గౌరవం, ప్రాముఖ్యత, ఈరోజు మీరేదైతే పెత్తనం అనుకుంటున్నారో ఆ స్థానం, ఇవన్నీ ప్రభువులో ఉన్నాయి. మీరు పొందుకోండి. అంతేగాని ఇప్పుడు వాటిని నిర్లక్ష్యంగా వింటూ, రేపొద్దున వాటి కొరకే పోట్లాడొద్దని ప్రభు పేరట నేను మీకందరికి కూడా తెలియచేస్తూ ఉన్నాను. సో, దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో మందిరము కాపాడబడుతుంది గనుక, వారు ఆనందంతో ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. ఈరోజు మీరు కాపాడుకుంటే అంతే చాలు. రాత్రి ప్రియమైన తమ్ముడు ఫోను జేసి చాలా బాధపడుతున్నాడు. ఏమనంటే, "నాకు వినలేని చెవులు కలిగినియి అన్నా. నాకు గ్రహింపు లేని మనసు కలిగింది. నా కొరకు ప్రార్థన చేయమని" వేడుకుంటున్నాడు. దేవుడు ఖచ్చితంగా ఆ బిడ్డను కనికరిస్తాడు. నేను రాత్రే జెప్పాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయం ఆఖరి వచనంలో రాసినట్లుగా దుస్సహమైన వేదన నీకిక ఉండదని చెప్పాను. వేదన పొందిన దేశం మీద ఇక మబ్బు నిలవదని నేను చెప్పాను రాత్రి. ఖచ్చితంగా చూడండి. మీరు ఆ వ్యక్తి జీవితంలో మిరాకిల్ చూస్తారు. ఖచ్చితంగా వినలేని చెవులొస్తే అది చాలా వేదన. వాక్యం వినకుండా మనస్సు చెడిపోయి, గ్రహింపు కలగకుండా మనం దుఃఖపడుతున్న దినాలు చాలా బాధాకరంగా ఉంటాయి. యెషయా గ్రంథంలో అన్నాడు, "నీ దుఃఖ దినములు సమాప్తమైనయి" అన్నాడు. ఈ వాగ్దానం ఎవరికొచ్చిందో వాళ్ళు ఆమేన్ చెప్పుకోండి. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో ఏం చెప్పాడు? "నీ దుఃఖ దినములు సమాప్తమైనయి." 20వ వచనం అండర్‌లైన్ చేసుకోండి. యెషయా గ్రంథం 60:20 నీ దుఃఖ దినములు సమాప్తమైనయి. నీ సూర్యుడిక అస్తమించడు. హల్లెలూయా! నీ చంద్రుడిక క్షీణించడు. నీ సూర్యుడు మలాకి 4:2 ప్రత్యక్షత. నీ సూర్యుడిక అస్తమించడు. నీ చంద్రుడు క్షీణించడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగు. నీ దుఃఖ దినములు సమాప్తమైనవి. అవ్వాల. అసలు స్థానిక సంఘం మీద తిరుగుబాటు చేసి, సంఘములో దేవుని యొక్క నాయకత్వం మీద తిరుగుబాటు చేసినోళ్ళందరిని ఇంకొకాయన జగన్నాథపురంలో ప్రియులని మెసేజ్ పెట్టాడు. అంటే వాళ్ళ ఆనందం చూడండి. వాస్తవంగా వాళ్ళకి ఆనందించడానికి సంగతులు లేవు. అందుకనే వీళ్ళు ఇటువంటి దుర్నీతిలో ఆనందిస్తున్నారు. మళ్ళీ ఆనందిస్తూనే ఈళ్ళేం చెప్పుకుంటున్నారు, మేము చాలా హ్యాపీగా, నెమ్మదిగా ఉన్నామని. చాలా మంది పరిస్థితి అలా లేదు. సో, అందుకనే మీ జీవితంలో ఎలాంటి వాటిలో ఆనందిస్తే వాస్తవమైనవి కోల్పోతారు. ఇప్పుడేదో బానే ఉందిలే. కొంతమంది ఏమనుకుంటారంటే పౌలురాజు గారు లాంటోడు ఉన్నాడనుకోండి. అలాగే ఎందుకన్నాను చెప్తాను. పౌలురాజు గారు లాంటోడికి కొన్ని సంగతులు చెప్పి, ఇదిగో నువ్వు జాగ్రత్తగా గమనిస్తా ఉండు. ఇది జరుగుతుందా, అది జరుగుతుందా అని అనుకోండి. పౌలురాజు గారు అప్పటిదాకా మామూలుగా ఉన్నవాడు కూడా భుజాలు పైకి ఎత్తేత్తాడన్నమాట. ఎత్తేసి అసలు నాకు చెప్పారంటే నేను చాలా గొప్పోడిని అనుకుంటాడు. అసలు నీకు చెప్పినోడికి బుద్ధి లేదు ఫస్టు. ఎందుకంటే అసలు నీకు వాక్యం సరిగ్గా అర్థమైందా? నాకు వాక్యం సరిగ్గా అర్థమైందా? అది మనం చెక్ చేసుకోవాలా. మనకు వాక్యం అంతగా అర్థం కానప్పుడు ఈ సంగతులు మనకెందుకు అనుకోవాలా. కానీ ఇక్కడేదో మనం 2 పిల్లులొచ్చి కోతికి అప్పగించినాయంట రొట్టె ముక్క. అదేం చేసింది? అది తినేత్తా ఉందన్నమాట. అలాగూ కోతిగాడు లాంటోళ్ళకి అప్పగిత్తారు కొన్ని సంగతులు. ఈళ్ళు ఆ 2 పిల్లులకి న్యాయం చేయరు.
కాబట్టి కొన్ని సంగతులు మీరు వినకుండా ఉంటే మంచిది. జకరియా గారు. కొన్ని సంగతులు మనం వినకుండా ఉంటే మంచిది. ఎందుకంటే విన్న తర్వాత అయన్నీ మనసులో పెట్టుకొని, వాక్యం వినటం మానేసి ఆ సంగతుల్లో అతిశేత్తా ఉంటాం. ఆ తర్వాత ఈ వాక్యం పోతా ఉంటది. పోయిన తర్వాత నాకు ఇనపడట్లేదు, అర్థం కావట్లేదని ఏడుత్తా ఉంటాం. ఆ పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. ఎందుకంటే దేవుడు క్రీస్తు న్యాయపీఠం దగ్గర నీకు అప్పగించిన పరిచర్య అభివృద్ధి ఎందుకు అవ్వలేదు? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎందుకు ఆనందించలేదు? ఇయన్నీ అడిగినప్పుడు ఏ సంగతుల్లో మనం అతిశయిస్తూ ఇవి పోగొట్టుకున్నామో, ఆ రోజు మనం ఏడుస్తాం ఆ రోజు. లెక్క చెప్పాల్సిన రోజు ఒక రోజుంది. కాబట్టి ఏ సంగతులేందో అతిశయిస్తున్నారో చూసుకోండి. ఫిలిప్పి పత్రికలో చెప్పాడు. సిగ్గుపడవలసిన సంగతులేందే మీరు అతిశయిస్తున్నారని. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం వచనం 19లో చెప్పాడు. నాకు వాక్యం అర్థమైందనే ఆనందం ఎంతమందిలో ఉంది? నాకు వర్తమానం వస్తుందనే సంతోషం ఎంతమందిలో ఉంది? ఎన్నడూ వినని సంగతులు దేవుడు నాకు వినిపించాడు అని ఎంతమంది ఎక్సైట్ అవుతున్నారు? ఇది గాకుండా మీరు ఎందులో అతిశయిస్తున్నారో అట్టి అతిశయమంతయు చెడ్డది. యాకోబు పత్రికలో ఏం చెప్పాడు? 3వ అధ్యాయంలో 14 వచనంలో సహింపనలవి కానివి మీరు ఉంచుకుంటే వాటిని బట్టి అతిశయించవద్దు అని చెప్పాడు. ఉంచుకోకూడనివి లోపల ఉంచుకొని వాటిని బట్టి అతిశయించకండి. ఆల్రెడీ తీర్పు స్పష్టంగా వచ్చేస్తుంది గదా! తీర్పు ఎంత స్పష్టంగా వస్తుంది చూడండి. మన వెనకల ఉన్నవాళ్ళు మనకంటే ముందుకెళ్ళిపోతున్నారు. మనకంటే చిన్నవారిని దేవుడు లేపి సేవకులుగా ప్రతిష్ఠిస్తున్నాడు. వారి నోటికి దేవుడు అపోస్తలు 2:4లో చెప్పిన వాక్శక్తి ఇస్తున్నాడు. కానీ మనకు మాత్రం బాధ కలుగుతా ఉంది. వాళ్ళ మీద అసూయ, వాళ్ళ మీద కడుపు మంట కలుగుతుంది. అసలు ఈ పరిస్థితులు ఎందుకు తెచ్చుకుంటున్నారు మీరు? జాగ్రత్తగా ఉండండి. మందిరాన్ని కాపాడుకోండి. మందిరం అంటే మీరే. మళ్ళీ చెప్తున్నా. మందిరం అంటే మీరే. మీరే జాగ్రత్తగా కాపాడుకొని సంగతులను పొందుకోండి. ఎప్పుడైనా పొందిన సంగతులను బట్టి చక్కగా భార్యాభర్తలు కూర్చొని ప్రభు ఈ ఉదయం నాతో ఇది చెప్పాడు. ప్రభు ఈ సంగతులు నాకు అప్పగించాడు. నన్ను నమ్మకమైన వాడిగా ఎంచాడు. నన్ను యోగ్యుడిగా ఎంచాడు. నన్ను ప్రియుడిగా ఎంచాడు. ఆయన నాకు బయలుపరిచాడు అని చెప్పాలి తప్ప, ఏవో చెప్పి అతిశయిస్తున్నామంటే మోసపోతున్నాం అని తెలుసుకోవాలి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తున్నాము. వచనం 14 అప్పుడొక మేఘము కనబడింది. అప్పుడొక మేఘం. ఇది కారు మేఘమా? ఇది కారు మేఘమా? కాదు. కారు మేఘం అంటే ఏంటి? హెబ్రీ పత్రికలో 11 అధ్యాయం లేదా 12 అధ్యాయంలో 18లో కారు మేఘం అనే మాట ఉంది చూడండి. కారు మేఘం అంటే? కారు మేఘం అంటే ఏంటి? చీకటి మబ్బు కలగటం. మనకేం కనపడదనమాట అందులో. చీకటి. అందుకనే నెక్స్ట్ వెంటనే దాన్ని వివరించడానికి ఇలా చెప్పాడు. కారు మేఘం, గాఢాంధకారం. మనం అక్కడికి వచ్చి ఉండలేదు. ప్రభుకు స్తోత్రం. మీకు కారు మేఘాలు కనపడుతున్నాయంటే అసలు అది మీది గాదు. మీరెందుకెళ్లారో తెలీదు నాకు. మీరెళ్ళిన స్థలం ఎలా ఉందయ్యా అని అడిగితే, దాని గురించి మీరు చెప్తున్నప్పుడు, అది మీ ప్లేస్ కాదయ్యా, అది మీ అడ్రెస్ కాదు అని చెప్తున్నాడు దేవుడు. కారు మేఘం మన మేఘం కాదు. మన మేఘం ఏ మేఘం? సంఖ్యాకాండంలో చెప్పిన మేఘం మన మేఘం. నిర్గమ 19లో చెప్పిన మేఘం మనది గాదు. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 21 చూడండి. మేఘము 22 ఆ మేఘము 20 ఆ మేఘము 18 ఆ మేఘము 16 ఆ మేఘము అనే మాట. ఆ మేఘం ఏ మేఘం అంటే ఇశ్రాయేలీయులు నడిపించే మేఘం. కారు మేఘం ఏం చేసిద్ది? ప్రయాణాన్ని ఆపిద్ది. కారు మేఘం ప్రయాణాన్ని ఆపిద్ది. కానీ ఇక్కడ చెప్పిన మేఘం ప్రయాణాన్ని కలిగించిద్ది. ప్రయాణం కలిగించే మేఘమా? కారు మేఘమా? ఏ మేఘం? మీరు ఆలోచన చేయండి. వాక్యములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10లో ఏమన్నాడు? వారందరూ మేఘము క్రింద ఉండిరి అన్నాడా లేదా? 10వ అధ్యాయం మొదటి వచనం. మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. ఏ మేఘం ఇది? కారు మేఘమా? నడిపించే మేఘమా? నడిపించే మేఘం. నడిపించే మేఘం. నడిపించే మేఘం కనపడితే దేవునికి స్తోత్రం చెప్పండి. కారు మేఘం చూసి మేఘం కనపడింది అనుకోవద్దు.
మనకు కనపడాల్సిన సూచనలు కనపడాలి. కనిపించకూడని సూచనలు మనకు కనపడకూడదు. నీరు ద్రాక్షారసం అవ్వటం మనకు కనపడాల్సిన సూచన. మత్తయి 16:1 ఆకాశం నుండి అగ్ని దిగటం మనకు కనపడనకూడని సూచన. అంటే కొన్ని సూచనలు మనకు కనపడుతున్నాయంటే మనం వెళ్తున్న దారి సరైంది కాదు అని అర్థం. 3 విషయాలు నేను మరలా చెప్తున్నా. 1 సమయోచిత సహాయం ఆదికాండం 24:48. 2 ఇర్మీయా 6:16 నెమ్మది. 3 రోమా 8:5 సమాధానం. ఈ 3 కనపడకపోతే యు ఆర్ ఇన్ ది రాంగ్ వే. రాంగ్ వేలో వెళ్తే ఏం జరిగిద్దండి? నేను రాత్రి చెప్పా కదా! ఆడెవడో గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోయాడంట వరదలోకి. ఆడిని మళ్ళీ బయటికి లాగారు. అలాగే వెళ్ళిపోతారు అంతే. లాగేవాడు లేకపోతే ఇంకెళ్ళిపోతారు. ఈ ఉదయం లాగేవాడు ఒకడు మీతో మాట్లాడుతున్నాడు. తాడు కట్టాడు. మీరు తాడు తిప్పేసుకోకండి. మీరు ఎందులోకైనా వెళ్ళిపోతున్నారని దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు మీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు సిగ్గుపడకండి, బాధపడకండి. తీసుకోండి. తాడు ఇప్పేసుకోకండి, వరదలో పోతారు. ప్రేమతో చెప్తున్నాను. మీకు ఏ సూచన కనపడుతుందో చెక్ చేసుకోండి. కారు మేఘమా? నడిపించే మేఘం. ఈ మేఘం ఏదైతే కనపడిందో అది మన జీవితాల్లో చల్లని ధనానికి కారణం. రాత్రంతా ప్రభువారికి అగ్నిస్తంభంగా ఉన్నాడు. పగలంతా ప్రభువారికి మేఘస్తంభంగా ఉన్నాడు కదా! ఎందుకంట? నిర్గమకాండంలో ఏమని చెప్పాడు? 13:21 వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా. దేవునికి స్తోత్రం. పగలు రాత్రి ప్రయాణం అంటే నిరభ్యంతరంగా, నిరాటంకంగా సాగిపో. యెషయా గ్రంథంలో చెప్పాడు కదా! ఎవరైనా రిఫరెన్స్‌లు రాస్తే మీటింగ్ అయ్యాక పంపించండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 2వ వచనం నిరాటంకంగా సాగనిమ్ము. నిరభ్యంతరంగా, నిరాటంకంగా సాగనిమ్ము. నిరభ్యంతరం అనే మాట ఎక్కడుంది బైబిల్ ఫస్ట్? నిరభ్యంతరం. ఆదికాండం ఆదికాండం 3వ అధ్యాయం. రెండో అధ్యాయంలో రెండో మీరు అధ్యాయం. నిరభ్యంతరంగా రెండో అధ్యాయంలో తినొచ్చు ఆ ప్రభు తోట చెప్పాడు. చెట్లలో పండ్లని. నిరభ్యంతరంగా నువ్వు తినవచ్చు. ప్రభు మనకి నిరభ్యంతరమైన, నిరాటంకమైన మార్గం ఇచ్చాడు. మీరు సాగిపోవటమే. ప్రతి ఆటంకాన్ని పడద్రోసేస్తానని వాగ్దానం ఇచ్చాడా లేదా? మీరు వెళ్తున్న దారి సరైన దారి అయితే మీరు దగ్గరికి వెళ్ళే కొద్దీ ప్రభు ఏం చేస్తాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆటంకములను పడద్రోయుట దేవునికి స్తోత్రం. 4వ వచనంలో చెప్పాడు చూడండి. 5వ వచనంలో ఆటంకం పడద్రోయబడి మార్గాలు సరళమైపోతాయండి. ఏమనుకుంటున్నారు? లూకాసు వార్త 2వ అధ్యాయం. మీ దగ్గరికి గాని దేవుని వాక్యం వస్తే ప్రతి పల్లం పూడ్చబడుతుంది. ప్రతి కొండ మెట్ట పల్లమైపోతుంది. వంకర మార్గాలు తిన్ననివవుతాయి. కరక మార్గాలు నున్ననివవుతాయి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడంతే. రూట్ ఈజ్ క్లియర్. ఎందుకంటే వాక్యం మన యొద్దకొస్తుంది. లేకపోతే ఏదో చేసేద్దామని కడుతున్నారు బాబేలు గోపురం. ఏమవుతాడు? తారుమారు చేస్తాడు అంతే. కానీ ఇక్కడ వాక్యం మీ యొద్దకొస్తే ప్రభువే మీ ముందు ప్రతి మార్గం సరళం చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను. చాలా మందికి సరిగా పరిస్థితులు బాగోవు. కానీ వారి ప్రయత్నాలు మాత్రం సరిగ్గా లేవు. కానీ కొంతమందికి దేవుడు అనుకూలమైన పరిస్థితులు ఇస్తున్నాడు. కానీ వాళ్ళు ప్రభువు కొరకు పరిచర్య చేయడానికి ప్రతికూలమైన వాతావరణాల్లోకి వెళ్తారు. రాత్రి ఆంటీ చెప్తూ జ్ఞాపకం చేస్తుందన్నమాట. అక్కడ మంచం కూడా ఉండదు పడుకోవడానికి. కిందే పడుకోవాలని చెప్తున్నారన్నమాట. అంటే అక్కడ పరిచర్య చేయడానికి తన మనసును సిద్ధపరచుకొని మరి రాత్రి లగేజ్‌తో పెద్దాపురం నుండి అత్తిలి బయలుదేరొచ్చారు. కాబట్టి అత్తిలిలో రేపటి నుంచి సేవ ప్రారంభించబడబోతుంది. మీకేం అర్థమవుతుంది దీన్ని బట్టి? మన జన్మభూమిని విడిచిపెట్టి రావటం అనేది, పైగా మనకున్న ప్రతి పరిస్థితి అనుకూలతను విడిచిపెట్టి రావటం అనేది, అది కేవలం కృప ద్వారే కలిగిద్ది. నిరాటంకంగా దేవుని పరిచర్య ఖచ్చితంగా జరిగింది. ఈ ప్రాంతంలో తణుకు పరిసర ప్రాంతాల్లో దేవుడు ఖచ్చితంగా గొప్ప సేవ జరిగించబోతున్నాడు. ఎందుకంటే ఉండ్రాజవరం ఇశ్రాయేల్ అన్న వచ్చాడు. తణుకు ప్రభు నడిపించాడు. వరిగేడు ప్రభు అనుగ్రహించాడు. తర్వాత అత్తిలి ప్రభు అనుగ్రహిస్తున్నాడు.
అలాగ మనం ఈ మార్గం గుండా ప్రయాణం చేయబోతున్నాం. అందుని బట్టి ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. నిజంగా దేవుని మార్గాలు సరళమవుతున్నాయి. నేను మొన్న కూడా చెప్పాను. అటు నిడదవోలు, నల్లజర్ల, తర్వాత జంగారెడ్డిగూడెం, అలా మనం తెలంగాణలోనికి ఖమ్మం గుండా మనం బయ్యారంలోకి వెళ్ళాం. ప్రభు ఆ మార్గం కూడా మనకిస్తాడు, నమ్మండి. ప్రభువుని స్తుతించండి. తప్పకుండా దేవుడు ఈ మార్గాలన్నీ, కోరుమామిడి ఇవన్నీ ప్రభు మనకిచ్చాడు. మనం ఇంకా ఆరంభంలోనే ఉన్నాం. ఫస్ట్ స్టెప్‌లో ఉన్నాం. చాలా ఉన్నతమైన పరిస్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. అదే విధంగా తెలంగాణలో ఆదిలాబాద్, మహారాష్ట్ర, సంగారెడ్డి, హైదరాబాదు ఈ ప్రాంతాన్ని ఇచ్చాడు గదా! ఇది గూడా ఆ లైన్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఇటు ప్రభు మనకి అటు యానం నుండి ఇప్పుడు యానంలో జరిగే బైబిల్ క్లాస్ జరిగే ఆ ప్లేస్ నుండి ఇలాగ మనం ఆలోచిస్తే ఇంజరం, అలాగే కుయ్యేరు, బాలాంతరం ఇలాగ ప్రభు మనకి లైన్ ఖచ్చితంగా ఇస్తాడు. అది కూడా మీరు ప్రార్థన చేయండి. కాకినాడ, పెద్దాపురం ఈ ప్రాంతాలని ఇవన్నీ గూడా ఆయన ప్రతి పల్లాన్ని పూడుస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ప్రతి కొండ మెట్ట ఆయన పల్లం చేస్తున్నాడు. వంకర మార్గాలు తిన్ననివవుతాయి. కరక మార్గాలు నున్ననివవుతాయి. ప్రభు చెప్పాడు కదా! మనం గూడా ఇది నమ్మాలి. ఫలించాలి, వాడబడాలి. చాలా సంతోషకరమైన అనుభవాలు ప్రభు మనకిచ్చాడు. ఆనందించడానికి చాలా కారణాలున్నాయి. కష్టంగా ఆనందిస్తున్నారా? ఈజీగా ఆనందిస్తున్నారా? ఖచ్చితంగా. నేను మొన్న ఆదివారం మా స్థానిక సంఘంలో కూడా చెప్పాను. ఇప్పుడు కొంతమంది బయటపడకపోయినా త్వరలో బయటపడతారు. ఎందుకంటే అవమానమను నురుగు సముద్రం ఏం చేసిద్ది? బయటకి కక్కేసిద్దంతే. కక్కొచ్చినా, కళ్యాణం వచ్చినా ఆగదన్నారు గదా! కాబట్టి కక్కు ఖచ్చితంగా బయట పడిపోద్ది. ఇప్పుడు కొంతమంది కడుపులో పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారు. బయట పడట్లేదు. కానీ తొందరలో ఆళ్ళు బయటపడాలనే నేను ఈ వాక్యాలు చెప్తాను. ఎందుకంటే నా పనే పాములు ఎత్తి పట్టుకోవటం. ప్రభు నాకిచ్చిన బాధ్యత అది. కాబట్టి కొన్ని పాములు ఎత్తి పట్టాల. పట్టాలంటే నేను జానపదాలు నాగస్వరం ఊదాల. బూరలూదాల. బూరలూదుతున్నాం అంతే. వస్తాయి అయి బయటికి చూడండి. ఈ పొగకి మొఖంలో ఏమాత్రం కళ లేని వ్యక్తులు మీరు చూడండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రభు బయట పెడతాడు అందరిని. ఎందుకంటే ఈ పరిచర్య ద్వారా మేలు పొంది ఆరంభము నుండి కూడా హబక్కూకు 2:4 మీద పరిచర్య స్టార్ట్ అయింది. హోప్ నంబర్ 24 ఎవరండి? 24 అదే. ఈ పరిచర్య అదే. 24 24 మినిస్ట్రీ స్టార్ట్ అయింది. 24 అంటే వాస్తవంగా రిథమ్‌లో స్పీడ్ బీట్ అన్నమాట. సో, ఈ 24 మినిస్ట్రీ స్టార్ట్ అయింది. ఆరంభం నుంచి సంఘాలు కట్టబడ్డాయి, పరిచర్యలు కట్టబడ్డాయి. కానీ కొంతమంది ద్రోహులు పరిచర్యకు ద్రోహం చేశారు. కానీ దేవుడు వారిలో ద్రాక్షారసం తాగినోళ్ళని కూడా బయట పెడతాడు. పాత్రలో పాలు పుచ్చుకున్నోళ్ళు కూడా పాత్రలు బయటకొస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఉండటం వల్ల పరిచర్య ఆటంకం అయిపోయింది. దుష్ట మనుషుల చేతిలోంచి మనం తప్పించబడాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఎంతమంది ఈరోజు ప్రార్థన చేశారో నాకు తర్వాత చెప్పండి. నేను ఈరోజు ప్రార్థన చేశానన్నాని. ఖచ్చితంగా మీ ప్రార్థనల మూలంగా దేవుడు సమృద్ధి అయిన ఆత్మ అనుగ్రహించడం ద్వారా పరిచర్యను గొప్ప చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 5వ అధ్యాయం 14 వచనంలో మేఘము కనబడింది. మందిరము తేజస్సుతో నిండింది. మరి యాజకులు లోపలికి వెళ్ళలేకపోయారు. సేమ్ ఇదే మనం ఎక్కడ చదివాం? నిర్గమకాండంలో చదివాం కదా! చదువుదామా? నిర్గమకాండం చూడండి 40వ అధ్యాయం. నిర్గమకాండం 40వ అధ్యాయం 34. వచనం 35. 34 నుంచి చదవండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. సో సేమ్ రిఫరెన్స్. ఇక్కడ యాజకులు లోపలికి వెళ్ళలేకపోయారు. అక్కడ మోషే వెళ్ళలేకపోయాడు. మోషే ఎవరు? పాత నిబంధనకు మధ్యవర్తి. యాజకులు ఎవరు? పాత నిబంధన పరిచర్యకు వాళ్ళు ప్రతినిధులు. కాబట్టి పాత నిబంధన లోపలికి వెళ్ళలేకపోయేటంతగా ప్రభు తేజస్సుతో నింపుతాడు. పాత నిబంధన అంటే ఏంటంటే అక్షరం చంపేది. కొరింథీ 2:3-6 అది లోపలికి రాలేనంత తేజస్సు. దేవుడు అట్టి తేజస్సుతో మన మందిరాలు నింపునుగాక. మన మందిరాలు
వెలుగుదూత ప్రవేశించలేని వెలుగుతో నింపబడాలి. గుర్తుపెట్టుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3 వాడు కుయుక్తి కలిగినోడు. వాడు వెలుగుదూత వేషం ధరించాడని 11 కొరింథీ 2వ పత్రిక 14లో చూస్తున్నాం కదా! వాడు లోపలికి రాకూడదంటే నిజమైన వెలుగు లోపల ఉండాలి. నిజమైన వెలుగు లోపల ఉండగా ఫేక్ లైట్ లోపలికి రాలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమన్నాడు? నిజమైన వెలుగు ఉండెను అని చెప్తూ 8లో ఏమన్నాడు? యోహాను ఆ వెలుగై ఉండలేదు. కానీ ఇశ్రాయేలీయులు కొంతకాలం అతని వెలుగులో ఉండుటకు ఆనందించారు. యోహాను 5:36. యోహాను వెలుగు వేరు, యోహాను సాక్ష్యం ఇస్తున్న వెలుగు వేరు. తెలుసుగా మీకు అందరికీ ఈ వర్తమానం. మళ్ళీ నేను చెప్పట్లే. యోహాను వెలుగు వేరు, యోహాను సాక్ష్యం ఇచ్చిన వెలుగు వేరు. యోహాను సాక్ష్యం ఇచ్చిన వెలుగులోనికి యోహాను రావటానికి అంటే నేను ఆ స్థానంలో మహిమ పొందటానికి నేను యోగ్యుని కాదన్నాడు. కొంతమంది అన్నారు నీవు క్రీస్తువా? నేను కాదన్నారు. నువ్వు పెండ్లి కుమారుడువా? నేను కాదన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ మహిమకు నేను పాత్రుడిని కాదు. పాత నిబంధన మోషే, పాత నిబంధన యాజకులు, ఇతడు పాత నిబంధన ప్రవక్త. సో పాత నిబంధన నాయకుడు, పాత నిబంధన యాజకులు, పాత నిబంధన ప్రవక్తలు, ఈ ముగ్గురు ప్రవేశించలేని లైట్, సూపర్ న్యాచురల్ లైట్. అది నేటి సంఘంలో ఉంది. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 60లో చెప్పిన వెలుగు ఇదే. నిర్గమకాండం 34లో మోషే మీదున్న ముఖకాంతి ఇది కాదు. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 34లో చెప్పిన ముఖకాంతి ఏ ముఖకాంతి? ఇప్పుడు సాతాను ఏ వెలుగైతే సంఘాల్లోకి తెస్తున్నాడో అదే ముఖకాంతి అన్నమాట. ఆ ముఖకాంతికి జనులు ఏమవుతున్నారంట? సమీపింప వెరచిరి 30. కానీ యెషయా గ్రంథం 60లో చెప్పిన వెలుగులో ఏముంది? జనములు ఆ వెలుగు నాకు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ వెలుగుతో మన సంఘాలు నింపబడుతున్నాయండి. నిజమైన వెలుగు యోహాను వెలుగు కాదు, ప్రవక్తల వెలుగు కాదు, యాజకులు ప్రవేశించలేని వెలుగు, పాత నిబంధన నాయకుడు ప్రవేశించలేని వెలుగు, మోషే, యాజకులు, ప్రవక్తలు ప్రవేశించలేని వెలుగును ప్రభు మన మందిరాల్లో నింపుతున్నాడు. దీనిని బట్టి ప్రభుకే మన హృదయపూర్వక స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఉదయకాలం వర్తమానం మనం ఇంతటితో ముగిద్దాం. దేవుడు మీ అందరి జీవితాల్లో ఈ నిజమైన ఆనందాన్ని, నిజమైన మేఘాన్ని, నిజమైన తేజస్సును, వెలుగును మీలో ఉంచాలని ఆశపడుతున్న నిజమైన ఆనందం, నిజమైన మేఘం, నిజమైన వెలుగు మన మందిరాల్లో, మన జీవితాల్లో ప్రభు ఉదయింపు చేయనుగాక. ఈ తలంపులు ప్రభు మనందరి వెనుకలు దీవించుగాక. ఈ ఉదయకాలం జూమ్ కోడికలో ఉండి వాక్యం విన్న ప్రియులందరికీ వందనాలు. ఒకవేళ మీలో ఏదైనా చేయదైన వేరుంటే దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ దాన్ని ఉంచుకొని అతిశయించదు. ఎప్పటికైనా మీరు బయటపడతారు. దీనివల్ల మీరు ఫ్యూచర్‌లో ఈ పరిచర్యలో కొనసాగలేరు. ఈ వాక్యం పొందటానికి మీకు అర్హత లేదు. ఎందుకంటే ఇది ప్రయాసపడితే వచ్చే సందేశాలే. ప్రయాస లేకపోతే ఇంత ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లో రాత్రులు 2, 3 అయిన తర్వాత కూడా కూర్చొని వాక్యం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ రాత్రికి 2 చోట్ల పరిచర్య చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రయాస. కానీ ఈ ప్రయాసలో మీరు పాలు పొందడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ హృదయాలు సరిగ్గా లేవు కాబట్టి. కాబట్టి ఎవరైనా చేయదైన వేరుంటే దాన్ని సరిచేసుకొని పశ్చాత్తాపపడి దాని విషయంలో ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోండి. దీనికి మీరు ఎటువంటి వేల చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభు వేల చెల్లించాడు. మంచి మనసుతో వాక్యం వినండి. దీనికి ఎప్పుడు మీరు నిల్చుంటారు. ఈ రొట్టెలు ఎప్పుడు దేవుడు మీకు ఇస్తాడు. మీ జీవితాల్లో ఏమైనా దురాత్మలు ఉంటే వాటిని వెళ్ళగొడతాడు రొట్టె ముక్కల ద్వారా. కానీ మీరు ఇక్కడ ఈ భోజన పంక్తిలో కూర్చొని మమ్మల్ని సంతోషపెట్టి మరొక పంక్తిలో కనపడొద్దని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. దేవుడి తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. తిమోతిల 2వ గ్రంథము 5వ అధ్యాయం నుంచి దేవుడు మరొక శ్రేష్టమైన వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో తన దాసుని వాడుకుని అందించిన వర్తమానం బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. ఈ యొక్క అధ్యాయంలో వారు మందిర నిర్మాణం జరుగుతుండగా వారు ఆర్భాటంతో కేకలు వేస్తూ సంతోషిస్తూ యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అన్న విషయాన్ని వారు గానం చేస్తున్నట్టుగా మనకు జ్ఞాపకం చేస్తూ, ఆయన దయాళుడు అనగా ఆయన మన పాపాలు ఎన్నటికీ ఆయన దయ చూపించి మన పాపాలకి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన కృప నిరంతరం ఉండు అని అనగా అది ఆయన నీతి ద్వారా కృపనిస్తూ ఆ కృప పొందుకొని మనం పరిశుద్ధాత్మ ద్వారా ఆయనలో కలిగినవన్నిటి కూడా స్వతంత్రించుకోవడానికి, క్రీస్తులో కలిగినవన్నిటిని కూడా మనం తెలుసుకొని ప్రతి ఇవి కూడా ఆయన ద్వారా మనం పొందుకోవాలి. పర సంబంధమైన ప్రతిదీ కూడా శ్రేష్టమైనది మనం పొందుకోవాల్సింది
ఆయన ద్వారా పొందుకోకుండా మనం మనం ఎప్పుడైతే పొందుకోలేకపోతున్నామో అప్పుడు మనలో కలిగే అది ఆ వాగ్దానం ద్వారా పొందుకోవాల్సింది వాటిని మనం వాగ్దానం ద్వారా మనం పొందుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం తిరిగి వాటిని పొందుకోవడానికి ఏ విధంగా అయితే మనం పోరాటం మనకు కలిగే అదు వాటిలో పోరాటం మన నిర్లక్ష్యం వల్ల వాగ్దానం వస్తున్నప్పుడు మన నిర్లక్ష్యం చూపించడం వల్ల మనలో భోగేచ్చులు పోట్లాట అసూయ ఈ మచ్చరు ఇవన్నీ కూడా కలుగుతాయని కూడా మనం నేర్చుకున్నాం. అలాగే మేఘ మేఘం గురించి నేర్చుకున్నాం. మేఘం గురించి కూడా మనకి కొన్ని విషయాలు ప్రభువు నేర్పించారు. ఆ మేఘం అనగా చల్లని మేఘం అని, ఆ మేఘం కింద మనం నడుస్తున్నప్పుడు మన ప్రయాణం చాలా సాఫీగా జరుగుతది. ఎప్పుడైతే మేఘం కింద నడవట్లేదో మన ప్రయాణం ఆటంకపడుతుందో, మనం నిజంగా సరైన మార్గంలో నడిస్తే మన మార్గాలన్నీ కూడా సరళం చేయబడతాయి. మన మేఘం కింద నడవకుండా మన ఇష్టానుసారంగా నడిచినప్పుడు ఆ పరిస్థితులు ఆటంకపరచబడతాయి కాబట్టి మన ప్రయాణం సరైనదో కాదో సరి చూసుకోవాలని. అలాగే నిజమైన వెలుగు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. మరి నిజమైన వెలుగులో మనం నడుస్తున్నప్పుడు మన మందిరం అంతా కూడా నిజమైన వెలుగుతో నింపబడినప్పుడు వెలుగుదూత అనేవాడు మన మందిరంలో ప్రవేశించకుండా ఉంటాడని. కాబట్టి అదే నిజమైన వెలుగుతో మన మందిరాలు నింపబడాలన్న విషయాన్ని కూడా ప్రభు ఈ ఉదయకాలం మనకు 3 విషయాలు జ్ఞాపకం చేశారు. నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి మేఘం, నిజమైనటువంటి వెలుగు అన్న విషయాలు 3 విషయాలని ప్రభు మనకి ఈ యొక్క వర్తమానం ద్వారా మనందరిని ఆదరించే వర్తమానం ద్వారా ప్రభు మాట్లాడారు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానాన్ని ఇచ్చిన సేవకులకి కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే కూడికలో నిలిచి ఇప్పటి వరకు వాక్యమైన ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం నల్లజర్లలోను ఊరుమాడులో జరగబోయే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాల్పంపులు పొందాలని తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థనతో కూడిక ముగింపు చేసుకుందాం. ఎవరన్నా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక ముగింపు చేసుకుందాం. తమ్ముడు ప్రదీప్ గారు మంగళగిరి నుంచి మనతో సహవాసం చేస్తారు. ప్రదీప్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలు తమ్ముడు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ మా ప్రియ పరలోక తండ్రి, జీవము గలనైనా జీవాధిపతి యేసుక్రీస్తు నీ ఘనమైన నామములకు బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములైనా గడిచిన కాలంతో కాచి రక్షించి మరొక దినాన్ని ఉదయకాల సమయంలో నాయన మన యొక్క సన్నిధి కాంతిని కలిగి ఉండే జీవితాలు మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీ ప్రియ కుమారుని నాయన నీ దాసుని నిలవబెట్టుకొని ప్రభా మాకు అనుగ్రహించిన వర్తమాన వాక్యానికే నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మందిరము నాయన మరి కట్టబడాలంటే నాయన మరి పరిచర్య ఏ విధంగా జరిగించాలో మొదట నాయన మరి ఈ యొక్క ఉపకరణలన్నీ ఏ రీతిగా నాయన మరి సమకూర్చబడి భద్రం చేయబడ్డాయో తద్వారా నాయన మరి మందిరంలోనికి వెలుగు, ఆయన ఆనందం, నాయన మరి ప్రజ్వరిల్లే మేఘముతో నాయన మరి నీ యొక్క పరిచర్య జరిగించడానికి మా యొక్క మందిరములు అంటే మా యొక్క హృదయాలు, మా యొక్క జీవితాలు ఏ రీతిగా కట్టబడాలో ఈ ఉదయకాల సమయంలో ఈ దార్శనం ద్వారా నాయన మరి మీరు అనుగ్రహించిన గొప్ప నాయన మరి సంగతులను బట్టి నీకు వేళ స్తోత్రము తండ్రి. అవును ప్రభా, మహాదివ్య మహిమ నుంచి వస్తున్న వాక్యాన్ని నాయన మరి మేము విని నాయన వాటి యందు ఆనందిస్తూ నాయన మరి ముందుకు సాగులాగిన మీరు మాకు అనుగ్రహించే నాయన మరి వర్తమాన వాక్యం అది మరి మేము అంగీకరించడానికి అది నిజమైన వాక్యమని నాయన మరి మేము మా హృదయాల్లో ఆయన విశ్వసించడానికి ఆయన మరి నిరభ్యంతరముగా నాయన మరి ఆ మంచి పదార్థాన్ని భుజించడానికి మీరు మాకు మనసు సిద్ధం చేస్తున్న విధానానికై స్తోత్రం. అవును ప్రభా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండు అని మరి నాయన మరి మేమందరం నీ సన్నిధి కాంతిలో స్తుతించి ఆనందించలాగన మీరు కృప చూపిస్తున్నారు. అందులో బట్టి నీకు స్తోత్రం. అవును తండ్రి, యెహోవా దయ మీరు మాకు అనుగ్రహించే మంచి మనస్సాక్షి నాయన మరి నిర్మలమైన మనస్సాక్షి అని నాయన మరి నీ యొక్క కృప అది మా యొక్క కృపావారము ఆయన మరి
జీవనం గురించి నిరీక్షణ, నాయన నీ యొక్క ప్రయాణంలో ముందుకు సాగడానికి అభ్యంతరముగా నాయన మరి నడవటానికి నాయన మీరు కృప చూపిస్తున్న నాయన మరి నీతి ద్వారా కృపను మాకు అనుగ్రహిస్తున్న విధానానికి స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, నీతి దాళము, కృపా బాహుల్యము, అపరిమితమైన కృపతో నాయన మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు. ఉదయకాల సమయంలో మా యొక్క హృదయాలు తెరిచి నాయన మరి మీరు మమ్మల్ని నాయన మరి వాక్యంతో నింపిన దానిని బట్టి నీకు వేలా స్తోత్రం. అవును నాయన, ఇట్టి సమయంలో నాయన మరి హృదయాలను కఠినపరుచుకుని ఇంకా అనేక మంది నాయన మరి హృదయాల్లో నాయన మరి డౌట్లతోనూ నాయన మరి ఇంకా అనేక మంది అభ్యంతరాలతో నాయన ఉండకుండులాగున మీరు కృప చూపించి సహాయం చేయండి. సంఘంని ప్రేమించి నాయన మరి మీరు అనుగ్రహిస్తున్న వాక్య సత్యాలను బట్టి నీకు వేలా స్తోత్రం. సంఘము కట్టబడడానికి నాయన మరి అనవసరమైన ప్రతి కీడును నాయన ప్రతి పరిస్థితిని మీరు తొలగిస్తున్న విధానం బట్టి స్తోత్రం. మాత్రమే కాదు ప్రభా, నీ దాసుల ద్వారా ఇంకా అనేక సంగతులను ఆయన మరి వివరించడానికి నాయన మరి పరిశుద్ధాత్మ సహాయం, ఆ యొక్క అభిషేకాన్ని నాయన మరి మీరు నింపుతున్నారు బట్టి నీకు స్తోత్రం. అవును ప్రభా, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మీరు చెప్పినట్లు ఆయన మరి క్రీస్తుని మీరు అభిషేకించుకున్నారు. అభిషేకం ద్వారా నాయన మరి పరిశుద్ధాత్మ కార్యాలు మీరు ముందుంచి జరిగిస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నాయన మరి ప్రవక్తల నోటి నుంచి పలికిన మాటలను నాయన మరి అవి ఏ రీతిగా ఉన్నవో అవన్నీ నాయన మరి మీరు క్రమపరుస్తున్నారు. యోహాను ఆ వెలుగై ఉండలేదు గాని నిజమైన వెలుగు నుంచి సాక్ష్యం ఇచ్చినప్పటికీ మేమందరము నాయన మరి నిజమైన వెలుగులు సంబంధముగా మమ్మల్ని తీర్చిదిద్ది ఆ వెలుగును ఆయన మరి ప్రకాశింప చేయడానికి మీరు అనుగ్రహిస్తున్న నాయన సువార్త ప్రకాశాన్ని నాయన మరి మా ముందు ఉంచుతున్నారు. అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మందిరాలుగా కట్టబడుచు ఆయన మరి ప్రయాసపడుతున్న ప్రతి సేవకుని నాయన మరి మీరు జ్ఞాపకం చేసుకోనండి. నాయన వారిని మీరు ఆత్మతో నింపుతున్నారు. అందును బట్టి నీకు స్తోత్రములు. ప్రయాసతోనూ నాయన మరి భారముతో నాయన మరి పని చేస్తున్న ప్రతి స్థలాల్లో మీరు ఉండండి, మీరు కార్యాలు జరిగించుకోనండి. నాయన మరి రాజేష్ అన్న గారి ఆయన కుమారుని నిమిత్తమై ప్రార్థన చేయగా నాయన మరి మీరు స్వస్థతను అనుగ్రహించారు. సంపూర్ణమైన స్వస్థతతో నాయన మరి లేవి నాయన మరి చక్కగా నాయన మరి గంతులు వేస్తూ ఆయన మరి తల్లిదండ్రుల హృదయాలకు నాయన మరి మీరు ఆదరణ కలిగించండి. ఇంకా ఇంకొక బిడ్డ కూడా నాయన మరి అస్వస్థ ఉన్నారని తెలియపరిచారు. ఆ బిడ్డను కూడా మరి మీరు ముట్టి స్వస్థపరచండి. నాయన మరి మేమందరము నాయన మరి విశ్రాంతి అనుభవంలో ఉండి నాయన మరి స్వస్థతను నాయన మరి నీ ద్వారా పొంది ఉన్నామని, నీవే మా స్వస్థత అని, నీవే మా స్వాస్యమని, నీవే మా సర్వమని నాయన మరి మేము ఆ నిర్మల మన మనస్సాక్షితో జీవిస్తుండగా నాయన మరి పరము నుండి నాయన మరి మా యొక్క జీవితం ఉందనేది గుర్తెరిగి జీవిస్తున్న మా యొక్క హృదయాలను నాయన మరి మీరు రేకెత్తిస్తున్నారు. నాయన నీ యొక్క వాక్యంతో నింపుతున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభా, ఆదిమ సంఘాన్ని నాయన మరి నీ ఆత్మతో నింపి వాక్శక్తిని అనుగ్రహించినట్లు మీరు కూడా మా యొక్క జీవితాల్లో నాయన మరి పరిశుద్ధాత్మ సహాయంతో నాయన మా యొక్క నోటిని తెరవడానికి మా మీద నాయన కుమ్మరిస్తున్న ఆత్మ బలాన్ని బట్టి నీకు వేలా స్తోత్రం. మా యొక్క నోటిని తెరవండి, వాక్శక్తితో నింపండి. పలు స్థలాల్లో నాయన మరి ఆ వాక్శక్తి ద్వారా నాయన మరి నాయన నీ యొక్క వాక్యం విడులాగున వాక్యం అనే ఖడ్గము చేత అందరి యొక్క హృదయాలు నాయన మరి చీల్చులాగా మీరు కృప చూపించి సహాయం చేయమని ఈ ఉదయకాల సమయంలో నాయన మరి మీరు అనుగ్రహించిన గొప్ప నాయన మరి వాక్య సత్యాలను బట్టి నాయన నేను స్తుతించి గణపరుస్తుండగా అవును నాయన యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము మేము కూడా బిగ్గరగా సంతోషముతో గాన ప్రతికాలములతో మా యొక్క హృదయాలు ఉప్పొంగుచు నాయన నీ సన్నిధానములు నిలిచి స్తుతిస్తుండగా నాయన మరి మీరు మాకు అనుగ్రహించిన వర్తమాన వాక్యానికే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ దాసుని బలపరచండి, ఇంకా వాడుకొనమని
నాయన మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సత్యనారాయణ గారిని బట్టి కూడా నాయన మీరు కృప చూపించి సహాయం చేయమని, మంచి ఆరోగ్యాలతో నింపి పలు స్థలాల్లో ప్రయాణాల్లో ఉంటుండగా నాయన నీ దాసుల్ని మీరు నిలబెట్టుకుంటున్నారు. అందరు బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభుని యేసుక్రీస్తునామమున అతి వినయంగా వేడి ప్రార్థన చేసి ముగించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన తమ్ముడు ప్రదీప్ గారికి అలాగే కొడుకులో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కొడుకు ముగింపు చేస్తాం. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.